నా కామెడీ షో. సినిమాలో హిట్ అండ్ ఐకానిక్ క్యారెక్టర్స్ అందరూ కలిసి ఒక బిజినెస్ పెడితే ఎలా బిజినెస్ ఉండబోతుంది చూపించడానికి వచ్చేస్తున్నారు ఆ లిటిల్ టీమ్ రింగు రియాజ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. దెబ్బ ఎక్కడ తగిలింది? మన స్టూడియో బయట ఒక స్తంభం ఉంది, చూసావా? చూశాను. నేను చూడాలి, అందుకే తగిలింది. నేను వెంకటపతి రాజు, ఇది నా పిల్లం చంద్రముఖి. ఏ చంద్రముఖి, నిన్న నువ్వు రోజు ఖుష్బు గారిని ఒంటి మీద వేసుకొని తిప్పుతాను, దేనికి? నేను ఖుష్బు గారిని ఒంటి మీద వేసుకొని తిరగడమా? అవును, నిన్నంతా బంగారం వేసుకొని తిరిగావు కదా, అందుకే. ఏదో చిన్నది మేడం, పిల్ల ప్లీజ్ వదిలేయండి. నువ్వు రాత్రి అంతా పడుకోలేదు చంద్రముఖి, నువ్వు ఎందుకు పడుకోలేదు? నాకు నిన్నంతా గుణశేఖర్ గుర్తొచ్చాడండి. ఇంకా వాడిని మర్చిపోలేదైతే. నిన్ను వదలను చంద్రముఖి. ఆహా, నీళ్ళలో వేసే ఏదైనా నమ్మాల్సిందే. సరే గాని ఇందా నుంచి నువ్వే కనిపిస్తా ఉన్నావు, మీ అమ్మ ఎక్కడ కనిపించలేదు. కాదురా, లేడీ గెటప్ వేసుకున్నామంటే చెవులు తెచ్చుకున్నావు ఏందే? వావ్, 2 రోజులు నేను తిరగట్లా ఇది. నాకు కూడా ఉంటది అత్త, కాకపోతే నీ కూతురు దగ్గరికి వెళ్ళాను అనుకో ఏం చేస్తుందో చూడు. ఏ చంద్రముఖి, తిట్టింది నా పిల్లమే కదా అని చెప్పి ఇప్పుడు నీ కోసం దగ్గరికి పోతా చూడు. చంద్రముఖి, చూసినా ఏమైందో? అది నా బాధ. అయినా నీకు కొడుకుండాలన్న బామ్మరిది ఏడోడు. ఎవర్రా నువ్వా? గోలికాయంతలేవు నువ్వు కాలకేయనా? సరే నువ్వు ఈ సైడ్ గుండు చెప్తా, మనం పోయి మార్కెట్ పోయి కూరగాయలు తెచ్చుకుందాం పదా. కూరగాయల షాప్ ఉంది, ఓనర్ ఎవరు కనిపించలేదు ఏంటత్త? ఆ ఓనర్ ఎవరు లేరా దీనికి? ఎక్కడైనా దిగుతాని భయపడ్డావా? నువ్వు కట్టప్ప కదా? అవును, కట్టప్పే. నువ్వు ఈడేం చేస్తున్నావు మార్కెట్ లో? ఏం చెప్పమంటావు? నిప్పులో నిమ్మకాయ, గుండెలో బెండకాయ, తరతరాలు ఎదురు చూపులే ఆవిరైన ఈ ఇడ్లీలు, ఆడవాళ్ళకి చట్నీలు, రాజమా దోసలు రెడీ. ఇటు ఇట్లా ఎట్ట పెంచావే వీళ్ళిద్దరినే? మాకు కూరగాయలు కావాలి. చూస్తున్నావా? ఇది ఆడో చూసినట్టుందిరా. మా పొలంలో మేము కూడా 5-6 భూములు వేస్తా ఉన్నాం. సేమ్ ఇట్లాంటి కాయలే వస్తా ఉంటాయి. ఏం కాయా అని చూస్తా ఉన్నా. సరేలే, మీకు విషయం చెప్పాలరా. ఇట్లు అందరికన్నా ఇదే పొడుగ్గుంది. మనం ఇంకో షాప్ పోదాం పండి. ఇక్కడ ఎవరు లేరేంది?
నువ్వు అమ్మాలి ఆ షాప్ నువ్వు పెట్టుకుంది మేం కాదు. 6 6 వరి నీ అక్క వారు 6 అనింది, నువ్వు అరుంధతి అనుకుని సగం ముక్క అన్నాడు 6 అని చెప్పి నువ్వేమో అంటా ఉన్నావు. నువ్వేం చేస్తున్నావు రాయడా? మూలికలు అమ్ముకుంటున్నా. అయితే నాకు కూడా మూలిక కావాలరా, దేనికి? పెరగడానికి. ఇది మనకి దేనికి గానీ ఇంకా ఏమన్నా ఉంటే చూసుకుందాం పండి. మీరు అతిలోక సుందరి మానవా. మీరేం చేస్తున్నారు ఇక్కడ? మార్కెట్ లో చేపలు అమ్ముకుంటున్నాను మానవా. అతిలోక సుందరి మార్కెట్ లో చేపలు అమ్ముకుంటుందా? దేనికి? నా అంగుళకం పోయింది, ఎతికాడు దొరకలేదు మానవా. మళ్ళీ మీరు ఎట్టబోతారు పైకి? ఈ చేపలన్నీ అమ్మి వచ్చిన డబ్బులతో బొస్సెక్కి ఇంద్రలోకానికి పోతాను. అమ్మా మీ దగ్గర స్పెషల్ చేపలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కాలగట్టులు, రొయ్యలు, చేపలు, వంచరాలే. ఆడ పైన కూడా ఇదే పనే మీది? మీ దగ్గర ఉండే చేపలు టేస్టీ చేప చూపిండి, ఇది తీసుకుంటాం. మనం ఇంటికి పోయి అన్నం చేసుకుని తిందాం పండి. ఇంకా ఆగండి, ఏ ఆగండి? ఎవరు రావడా? ఆగండి, సూకరు బచ్చా సూకరు. మీరెందుకు వచ్చారు సార్ ఇక్కడికి? ఈ మార్కెట్ లో ఒకరి ఒంట్లో దయ్యం దూరింది సార్, చెక్ చేయండి సార్ తొందరగా. శైతాన్ కే ఫౌజియో. దీనిలో లేదు, దాంట్లో చూడు సార్. దీనిలో లేదు సార్ నాలో ఉందేం చూడు సార్. నీలో దయ్యం లేదు. నీలో దయ్యం ఉంటే దాన్ని కూడా బ్యాంకాక్ తోలుకోపోతావు. దెయ్యం ఎక్కడుందో నాకు తెలుసు సార్, నేను చూపిస్తా. దెయ్యం ఎక్కడా ఉంది, దెయ్యం ఎక్కడో లేదు. వెయ్యను కదా, నాకు తెలుసు కదా. దెయ్యం ఎక్కడ ఉందంటే నీ దగ్గరే ఉందిరా దొంగ ఫకీరు. నువ్వు మా అందరిని మోసం చేసి డబ్బులు నొక్కుందాం చూస్తున్నావా? కొట్టండి రా, మమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. పదవే అత్త, పోదాం ఇంటికి. సత్యభామ సంగతంటమ్మా. వెల్ డన్ క్యూటీస్, వెల్ డన్. సో ఆడియన్స్ ఎలా అనిపించింది ఈ స్కిట్? సో నౌ ఓవర్ టు యు జడ్జెస్. కృష్ణ భగవాన్ గారు. సూపర్. ఏం పేరు అమ్మని పేరు? చంద్రము వైష్ణవి. చంద్రముఖి కాదమ్మా, వైష్ణవి. చాలా బాగా చేస్తాం మా డాన్స్. రియాజ్ ముందుండి 1 man షో, నీ అంతటి నువ్వు ఆల్ డైలాగులు అన్ని డైలాగులు చెప్పి బాగున్నాయి గెటప్లు ఇవన్నీ చాలా బాగా చేశారు. పుష్ప మ్యామ్ ఎలా అనిపించింది స్కిట్? రియాజ్ మేడం చాలా బాగుంది. వైష్ణవి చాలా బాగా చేసావు. నీ పర్ఫార్మెన్స్ అందరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. Thank you so much to the little team. Thank you.